కేసీఆర్ కి దిమ్మ తిరిగే షాక్. ఇక ఈ రోజు నుంచి ప్రతిపక్షాలను చంద్రబాబును తిట్టలేడు. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తి గాని పార్టీ గాని ఎన్నికల్లో విజయం సాధిస్తారా లేదా అన్నది వాళ్ళ మాటలను బట్టి తెలిసిపోతుంది. విజయంపై విశ్వాసం ఉన్న వారెవరైనా తాము చేసింది చేయబోయేది మాత్రమే చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. గెలుపుపై నమ్మకం లేని వాళ్ళే ప్రత్యర్థులను లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తారు. సహనం కోల్పోయి తమ హోదాను మరిచి నీచమైన వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి వారిలో ముందుండే కేసీఆర్ లాంటి వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఒక సీఎం అనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి జాబితాలో కేసీఆరే మొదటి ప్లేస్ లో ఉంటారు. మామూలుగానే ఆయన నోటికి హద్దు అదుపు ఉండదు. ఇక ఎన్నికలు, పైగా తాను ఓడిపోవడం దాదాపు ఖాయమని తెలిసినప్పుడు కేసీఆర్ అన్ని హద్దులు దాటేస్తారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎదురుగా చంద్రబాబు ఉన్నారంటే కేసీఆర్ అసహనం తారాస్థాయికి చేరుతుంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మొదట టీఆర్ఎస్ విజయంపై కేసీఆర్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ ను ఓడించడం తనకు పెద్ద కష్టం కాదన్న ఆత్మవిశ్వాసం ఆయనలో స్పష్టంగా కనిపించింది. కానీ ఎప్పుడైతే సీన్ లోకి చంద్రబాబు ఎంటర్ అయ్యారో అప్పుడే పరిస్థితులు తారుమారయ్యాయి. మహాకూటమి ప్రాతిపాదన తెరపైకి రావడం, ఆ దిశగా వేగంగా అడుగులు పడడంతో మెల్లగా కేసీఆర్ కు విజయంపై నమ్మకం పోయింది. అప్పటి వరకు తెలంగాణ నెంబర్ 1, ఆ ఘనతంతా తనదే అని చెప్పుకున్న కేసీఆర్ అప్పటి నుంచి తిట్ల దండకం అందుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని దారుణమైన విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టిన తొలి సభలోనే చంద్రబాబును నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టారు. థూ మీ బతుకు జడా అంటూ ఒక దశలో నోరు జారారు. ఆంధ్ర పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం, థూ మీ బతుకులు జడా, అయ్యో బతుకులా. ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తాం కానీ 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు? మీ గులాం మనస్తత్వానికి, మీ చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా? మరోసారి తెలంగాణ సెంటిమెంటే తనకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఇప్పటికీ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఏ ఎన్నికల ప్రచార సభ అయినా చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ తిట్ల దండకానికి బ్రేక్ పడనుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. నిన్న గజ్వెల్లో కేసీఆర్ తన నామినేషన్ దాఖలు చేశారు. కోనాయిపల్లిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నామినేషన్ వేశారు. ఆ గుడి నుంచి బయటకు రాగానే అసలు కేసీఆర్ నిద్రలేచారు. అక్కడ తన కోసం వచ్చిన ప్రజలతో పాటు మీడియాతో మాట్లాడుతూ తనకు అలవాటైన రీతిలో మరోసారి చంద్రబాబుపై, ప్రతిపక్షాలపై నోరు పారేసుకున్నారు. థూ మీ బతుకు జడా అన్న పదాన్ని మళ్లీ వాడారు. అప్పుడైతే కేసీఆర్ ఎన్ని తిట్లు తిట్టిపోసినా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదు కాబట్టి ఆయన కామెంట్స్ కు రాజకీయ విమర్శలు వచ్చాయి తప్ప ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ కూడా వెంటనే స్పందించింది. కేసీఆర్ వ్యాఖ్యలపై 24 గంటలలో వివరణ ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె కేశవరావుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అసలు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల్లో రాజకీయ విమర్శలు సాధారణమే అయినా ఎలాంటి పరుష పదజాలాన్ని ఈసీ ఏమాత్రం ఉపేక్షించదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఇలా ఇష్టం వచ్చినట్లు నోరు జారిన వాళ్ళపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం ఈసీకి ఉంటుంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ మధ్య తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమై నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారంలో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ వాళ్లను హెచ్చరించారు. కానీ ఆయనే మొదటగా ఆ నిబంధనలను ఉల్లంఘించారు. ఫలితంగా ఈసీ మొదటి నోటీసులు కేసీఆర్ కే రావడం విశేషం. కేసీఆర్ ఇకనైనా తన నోరు అదుపులో పెట్టుకుంటారేమో వేచి చూద్దాం. పాపం కేసీఆర్ నోటిని ఈసీ ఇలా కట్టేయడంతో టీఆర్ఎస్ లు పెద్ద చర్చ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.